హాయ్ హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి రైడ్స్. ఈరోజు అయితే మన దినేష్ బ్రో, అది తెలుసు కదా, KTM RC200 ఇంజన్ ఆయిల్ సర్వీస్ అయితే చేస్తున్నాం. సో మనదైతే 30,000 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుంది. సో ఇంజన్ ఫ్లష్ అయితే యూజ్ చేద్దాం అండ్ కూలెంట్ కూడా చేంజ్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ మనమైతే ఇంజన్ ఆయిల్ ఫ్లష్ చేద్దాము. దానికైతే మనం ఇంజన్ ఆయిల్ క్యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఇంజన్ ఆయిల్ క్యాప్ ఓపెన్ చేసుకున్నాం. ఇది జస్ట్ ఇంజన్ ఆయిల్ ఫ్లష్ వచ్చేసి మనకైతే 50 ml ఉంది మోటిల్ బ్రాండ్ నుంచి. సో మోటిల్ అయితే తెలుసు కదా, జర్మన్ కంపెనీ జస్ట్. సో దీనైతే జస్ట్ 50 ml కాబట్టి ఇంజన్లో మొత్తం మూసేయండి. ఇష్యూస్ ఏంటో, ఇది సిల్వర్ కలర్లో ఉంది, గ్రే అండ్ సిల్వర్ కలర్ టైప్లో. సో మొత్తం అయితే పోసేసిన తర్వాత 3 క్యాప్ పెట్టేసుకోండి. క్యాప్ పెట్టేసుకుని బైక్ వచ్చేసి 7 to 10 minutes ఇంజన్ అయితే రన్నింగ్లో పెట్టాలా. ఆ లోపల ఉన్న మన డిపాజిట్ ఉంటుంది కదా, కార్బన్ డిపాజిట్, అదంతా కొట్టుకొచ్చేస్తుంది నెక్స్ట్ ఓపెన్ చేసినప్పుడు. సో లెట్స్ స్టార్ట్ ఇంజన్. సో ఇంజన్ ఆయిల్ ఫ్లష్ అయితే వేసినాం కదా, ఇప్పుడైతే మనం బైక్ ఇంజన్ స్టార్ట్ చేసి 7 to 10 minutes అయితే అట్టే రన్నింగ్లో వదిలేయాలి. సో లీటర్లో పెట్టేసి బైక్ అయితే అలా పెట్టేసిన 7 to 10 minutes రన్ అవుతే లోపల ఉన్న కార్బన్ డిపాజిట్ మొత్తం వచ్చేస్తుంది. దాంతోపాటు తర్వాత మనం క్యాప్ ఆన్ చేసి మొత్తం క్లీన్ చేసేది. సో ఇంజన్ ఫ్లష్ చేసిన తర్వాత 10 minutes బైక్ రన్నింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం డ్రైన్ బోల్ట్ అయితే ఓపెన్ చేయాలా. సో దానికైతే నేను 18 inch రింగ్ తీసుకొని సో డ్రైన్ బోల్ట్ అయితే లూజ్ చేశాను. సో మన అయితే ఇంజన్ ఆయిల్ ఇంట్లో లేం కదా, అండ్ ఇంజన్ ఆయిల్ మనకి యూజ్ చేసేది నెక్స్ట్. సో దాన్ని ఫ్రీగా వదిలేస్తాను, మొత్తం ఎయిర్ అయి పారుతుంది. ఇప్పుడు అది చాలా హీట్గా ఉంటుంది, చేతి మీద పడితే కాలిపోదు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఫాక్ హోల్డ్ బ్రో. నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక ఫిల్టర్ కూడా ఉంటుంది, దాన్ని కూడా పట్టుకొని తీసేసండి. అయితే అమ్మో, మనోడి ఫిల్టర్ అయితే మామూలు లేదు కదా. మరీ వర్స్ట్ కండిషన్లో అయితే లేదు, నీట్గానే ఉంది. కొంచెం క్లీన్ చేసి ఫ్యూల్తో మళ్ళీ సెట్ చేశాను. మనకైతే ఇదంతా వేస్ట్ ఆయిల్ కాబట్టి వదిలేసాను. సో యూ కెన్ యూజ్ సమ్ టైప్ ఆఫ్ టబ్ టు కలెక్ట్ ఇట్. సో ఒక పక్క మనకైతే ఆయిల్ అయితే డ్రైన్ అయిపోతూ ఉంటుంది, ఇంకో పక్క మనకైతే ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది కదా, దీని క్యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ప్రతి ఇంజన్ ఆయిల్ డ్రైన్కి, అది ఏ వెహికల్ అయినా కానీ, ప్రతి ఇంజన్ ఆయిల్ డ్రైన్కి మాత్రం ఆయిల్ ఫిల్టర్ ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి. సో లెట్స్ ఓపెన్ ద ఆయిల్ ఫిల్టర్ నౌ. సో బోల్స్ పడకుండా నీట్గా పెట్టుకోండి. లెట్స్ ఓపెన్ దిస్. ఫాక్ క్లీన్ చేయాలి అంతలాగే. సో ఇప్పుడు ఈ ఆయిల్ ఫిల్టర్ని అయితే మనం బయటకు పాస్. సో లెట్స్ బ్రింగ్ అవుట్ దిస్ ఆయిల్ ఫిల్టర్ అవుట్. ఏ రాయే చూసినట్టయితే ఇక్కడ కూడా మనకైతే ఆయిల్ కుప్ప ఉంది. దీన్ని కూడా మనం సైడ్ బెండ్ చేసి మొత్తం తీసేద్దాం. అభిషేకాయనం. సో ఇంజన్ ఆయిల్ మొత్తం అయితే డ్రైన్ అయిపోయింది మనకి. సో ఆ క్లాత్ తీసుకొని జస్ట్ ఇలా క్లీన్ చేసేసుకోండి మొత్తం, ఏం లేకుండా లోపల. సో మనకైతే ఇలా మొత్తం క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఆయిల్ ఫిల్టర్ ఉంది కదా, దీన్ని అయితే ఇక్కడ ఫిక్స్ చేసేద్దాం డైరెక్ట్గా. అంటే చాలా మంది ఆయిల్ డిప్ చేసి పెడతా అంటారు, ఆటోమేటిక్గా ఆయిల్ వచ్చేస్తుంది, దాంట్లో మనకేం ఇష్యూ ఉండదు. సో అలా పెట్టేసి ఇంకా నెక్స్ట్ క్యాప్ పెట్టేసుకున్నాం. సో ఆయిల్ ఫిల్టర్ అయితే పెట్టేసినా కదా, జస్ట్ ఇంకా లాక్ చేసేద్దాం దీన్ని క్యాప్తో.
నెక్స్ట్ ఇంకో బోల్ట్ కూడా పెట్టేద్దాం. పాజ్. సో మరీ మనం బోల్ట్స్ని ఎక్కువ టైట్ చేయకూడదు. ఒకసారి గ్రిప్ పోయింది అనుకో, తెలుసు కదా ముందే కేటీఎం కింద పైన వాష్ పోద్ది మనకి, బోల్ట్స్ ఉరికిపోయినా కానీ ఏం చేయాలని. సో మీడియంగా టైట్ చేసుకొని మరి ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు. సో ఫైన్. సో ఆయిల్ ఫిల్టర్ అయితే చేంజ్ చేసినాం అండ్ ఆయిల్ రింగ్ చేసేసినాం. సో ఇప్పుడైతే మనం ఆయిల్ ఫిల్ చేయాలా, తెలుసు కదా, జస్ట్ 1.4 లీటర్ ఫుల్ సింథటిక్ ఇంజన్ ఆయిల్, దట్ టు మోటివ్ ఇంజన్ ఆయిల్. సో మనకైతే ఇక్కడ ఆయిల్ ఫిల్ అంటే ఇందులో డస్ట్ కలెక్ట్ చేస్తుంది ఫిల్టర్. దీన్ని అయితే మనం WD-40తో క్లీన్ చేసుకున్నాం ఒకసారి. చూసిన కదా ఎంత బ్లాక్గా ఉందంతా, అట్లా పేరుకుపోయింది. సో దీన్ని అయితే మనం నీట్ క్లీన్ చేసేసుకున్నాం. పాజ్. సో WD-40తో బాగా నీట్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి క్లాత్తో ఒకసారి క్లీన్ చేసుకోండి. సో దెన్ ఫిల్టర్ లుక్స్ లైక్ న్యూ. సో దీన్ని ఇప్పుడు ఇలా అయితే ఫిట్ చేసేయండి. సో మనకు టక్ అని ఒక సౌండ్ వస్తే అది కరెక్ట్ ఫిట్ అయినట్టే. సో ఇట్ ఫిట్టెడ్ వెరీ వెల్. లెట్స్ లాక్ ద పాజ్. సో డస్ట్ కలెక్టర్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా డ్రైన్ బోల్ట్ ఫిక్స్ చేసేయండి. పాజ్. సో టైట్ బీ ఇచ్చేసేయండి, మరీ ఎక్కువ టైట్ చేయొచ్చు, చెప్పా కదా ఒకసారి లూజ్ అయిందంటే తర్వాత కష్టం వస్తుంది. ఓకే, నేనైతే టైట్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా ఇంజన్ ఆయిల్ అయితే వేసేయాల్సిందే. సో మొత్తం ఇంజన్ ఆయిల్ ఫ్లాషింగ్ డ్రైనింగ్ మొత్తం అయిపోయింది. ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసినాం. నెక్స్ట్ ఇంకా మనం 20W50 ఫుల్ సింథటిక్ ఇంజన్ ఆయిల్ మోటివ్ బ్రాండెడ్, మనకి షోరూంలో కూడా ఇదే యూజ్ చేస్తారు. సో దీన్ని అయితే 1.4 లీటర్ మనం అయితే ఫిల్ చేయాలా. సో ఫిల్ చేసేద్దాం. సో లెట్స్ ఓపెన్ దిస్. Okay, let's pour this. Also, yeah. ఇక్కడ మనం ఆయిల్ వేసేటప్పుడు ఇక్కడ మనకి క్యాన్ పైన మెజర్మెంట్స్ కూడా ఇచ్చాడు. సో ఇక్కడైతే 100, 200, 300, 400, 500 అలా 1000 ml 1500 ml వరకు. సో మనం ఇక్కడ వరకు పోస్తే చాలు. సో ఒకసారి చెక్ చేసుకుందాం ఆయిల్ ఎంతవరకు. సో ఇంకా 200 ml అయితే ఉంది. సో ఇంకో 100 ml అయితే మనం దీంట్లో పోసేద్దాం. సో కంప్లీట్ 1.4 లీటర్ అయితే ఇంజన్ ఆయిల్ వేసేసినాం. నెక్స్ట్ ఇంకా లాక్ చేసేయడమే. సో ఇంజన్ ఆయిల్ అయితే ఇంజన్ మొత్తం సర్క్యులేట్ అవడానికి జస్ట్ 1 to 2 minutes వరకు ఇంజన్ స్టార్ట్ చేసి అయితే పెట్టేద్దాం. సో జస్ట్ 1 to 2 minutes వరకు ఇంజన్ మొత్తం సర్క్యులేట్ అవుతే మనకైతే ఇంజన్ ఆయిల్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ మనం కూలెంట్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తాం.